The next topic is layout manager. Layout manager అంటే ఏంటంటే మనకి layout manager are used to arrange the components in a particular order. The Java layout manager control the positions and size of the components. Layout manager అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కాంపోనెంట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి మనం లేఅవుట్ మేనేజర్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ద జావా లేఅవుట్ మేనేజర్ కంట్రోల్ ద పొజిషన్స్ అండ్ సైజ్ ఆఫ్ ది కాంపోనెంట్స్. జావా లేఅవుట్ మేనేజర్ అనేది మన కాంపోనెంట్స్ యొక్క సైజ్ని అండ్ పొజిషన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, మనకి లేఅవుట్ మేనేజర్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి మనకి లేఅవుట్ మేనేజర్లో java.awt.border లేఅవుట్ ఒకటి. నెక్స్ట్ java.awt.flow లేఅవుట్. AWT అంటే మనకు తెలుసు అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అని. అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇట్ ఈస్ ది టూల్ కిట్, ఇట్ ఈస్ హెల్ప్ టు ద ప్రోగ్రామర్స్ టు డెవలప్ ఏ గ్రాఫిక్స్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఓకేనా, సో AWT అని తీసేసుకుంటున్నాం. java.awt.border layout and java.awt.flow layout and java.awt.grid layout and java.awt.card layout. నెక్స్ట్ గ్రిడ్ బ్యాక్ లేఅవుట్. అండ్ మనకి 1 2 3 4 5 లేఅవుట్ మేనేజర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం java.awt బార్డర్ లేఅవుట్ గురించి డిస్కస్ చేద్దాం. బార్డర్ లేఅవుట్ అంటే ఏంటిది? మనకి ఈచ్ రీజియన్ కంటైన్స్ ఓన్లీ వన్ కాంపోనెంట్. ప్రతి రీజియన్ అనేది ఓన్లీ ఒకటే కాంపోనెంట్స్ని ఇది కంటైన్ చేసుకుని ఉంటుంది. ద బార్డర్ లేఅవుట్ ఈజ్ యూజ్డ్ టు అరేంజ్ ద కాంపోనెంట్స్ ఇన్ 5 రీజియన్స్. 5 రీజియన్స్లో మన కాంపోనెంట్స్ని అరేంజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఏంటి అందులో ఒక 5 రీజియన్స్ అంటే ఏంటి? మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంటర్. ఓకేనా, ఇందులో మనకి ఇట్ సైడ్ ఉండాలి అనే దానికి మనం బార్డర్ లేఅవుట్ని యూజ్ చేస్తున్నాం. దీనికి మనకు ఒక ఫార్ములాస్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. సింటాక్స్ అనుకోండి, ఫార్ములా మీన్స్ సింటాక్స్ అనుకోండి. సింటాక్స్ ఏంటిది? మనకి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇన్ నార్త్, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇన్ సౌత్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికీ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. ఈ 5కి మనం ఇదేం సింటాక్స్ని యూజ్ చేస్తాం. పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇన్ ఈస్ట్, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇన్ వెస్ట్, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇన్ సెంట్రల్. ఓకేనా, ఇందులో మనకి 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి బార్డర్ లేఅవుట్లో. ఆ కన్స్ట్రక్టర్స్ ఏంటి? బార్డర్ లేఅవుట్ ఫంక్షన్ అండ్ ఇట్లా ఓపెన్ క్లోజ్ ఒకటి ఇవ్వండి. బార్డర్ లేఅవుట్ ఇంట్ హెచ్ గ్యాప్, హెచ్ మీన్స్ హారిజంటల్ గ్యాప్, ఇంటూ వి గ్యాప్, వి మీన్స్ వర్టికల్ గ్యాప్. ఓకేనా, ఈ 2 కన్స్ట్రక్టర్స్ అనేవి మనం బార్డర్ లేఅవుట్లో యూజ్ చేస్తాం. అండ్ ఇందులో మనకి లేఅవుట్ మేనేజర్లో ఓన్లీ ప్రోగ్రామ్స్ అడిగే ఛాన్సే ఉంటుంది ఎక్కువగా. మనకు ప్రోగ్రామ్సే రాయమంటారు, రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ బార్డర్ లేఅవుట్ అని అడగచ్చు. ఓకేనా, సో థియరీ ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాట్ ఈజ్ వాట్ అని నేర్చుకుంటే చాలు, అది ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అనేది. నెక్స్ట్ దీనికి ప్రోగ్రామ్ చూద్దాం మనం. ఇంపోర్ట్ java.awt.start ఎందుకు యూజ్ చేస్తాం? మనం మొత్తం ప్రోగ్రామ్ని షో చేయడానికి అది యూజ్ చేస్తాం. ఓకేనా, import java.aw.start semicolon import javax.swing.start semicolon. ఇంకొకటి నేను ముందే చెప్తున్నా, ఇందులో నేను మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీ వేలో ఎట్లా గుర్తుండాలి అనేదే చెప్తా. ఓకేనా, సో అక్కడక్కడ సెమీకాలన్స్ ఇవి చెప్పడం నేను మిస్ కావచ్చు, ఇందులో చూసి మీరు పెట్టుకోండి. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ బార్డర్ లేఅవుట్. పబ్లిక్ క్లాస్ ఏంటిది? మనకి ఇక్కడ ఒక నేమ్ తీసుకున్నాం. మనం ఏంటిది? బార్డర్ లేఅవుట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బార్డర్ లేఅవుట్ అని రాసేసినాం. ఓకే, నెక్స్ట్ బార్డర్ లేఅవుట్. ఈ బార్డర్ లేఅవుట్ ఫంక్షన్ ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే మనకు 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయని చెప్పిన. సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ తీసుకుంటున్నాం, బార్డర్ లేఅవుట్ అనే కన్స్ట్రక్టర్ని ఇక్కడ తీసేసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఫ్రేమ్ అనే ఒక నేమ్ తీసేసుకొని ఓబీజే ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసేసుకుంటున్నాం, న్యూ ఫ్రేమ్. ఇప్పుడు మనకు ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. ఇది ఎందుకు యూజ్ చేస్తామో మన అందరికీ ఆల్రెడీ అందరికీ తెలుసు బేసిక్స్. సో ఇది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, ఫ్రేమ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ ఫ్రేమ్ అని తీసేసుకుంటున్నాం. ఇక్కడ ఓబీజే మీన్స్ ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకో, నువ్వు ఓబీజే ప్లేస్లో ఏ తీసుకో, ఎఫ్ తీసుకో, ఏమైనా తీసుకో. ఇప్పుడు ఫ్రేమ్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ ఫ్రేమ్ అని కూడా తీసుకోవచ్చు. ఎనీథింగ్ నువ్వు ఇక్కడ నీకు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, బటన్ B1 ఈక్వల్ టు బటన్, ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, సో B1 అని తీసుకుంటాం. న్యూ బటన్ నార్త్, డబుల్ కోట్స్లో నార్త్ అని తీసుకుంటున్నాం. మనం మనకేంటి ఏ బటన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం? నార్త్ అనే ఒక బటన్ని, నెక్స్ట్ ఈస్ట్ అనే ఒక బటన్ని, నెక్స్ట్ వెస్ట్, నెక్స్ట్ సౌత్ అనే ఒక బటన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇంకొకటి సెంట్రల్ అనే ఒక బటన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఈ బటన్స్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం వాటిని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో బటన్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బటన్ అని తీసుకుంటున్నాం. దీనికి ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి, ఏదైనా ఇచ్చుకోండి, మీరు ఇక్కడ A2 అని ఇచ్చుకోండి, ఏదైనా ఇవ్వండి, ఒక ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో B2 ఈక్వల్ టు న్యూ బటన్ అని తీసుకుంటున్నాం, న్యూ బటన్ ఆఫ్ సౌత్ అని ఇచ్చేసినాం ఇక్కడ సౌత్. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది? ఇట్లా మనం ఇవన్నీ క్రియేట్ చేయాలి. బటన్ B3 ఈక్వల్ టు న్యూ బటన్ సెంట్రల్, బటన్ B4 ఈక్వల్ టు న్యూ బటన్ ఈస్ట్, బటన్ B5 ఈక్వల్ టు న్యూ బటన్ వెస్ట్ అనేది ఈ 5ని మనం ఇక్కడ క్రియేట్ చేసేసినాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది? వీటిని మనం ఫ్రేమ్కి యాడ్ చేయాలి కాబట్టి
ఫ్రేమ్ అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఇవన్నీ మనం ఫ్రేమ్స్కి యాడ్ చేయాలి. ఫ్రేమ్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నాం, ఓబీజే అనేది తీసుకున్నాం. సో ఈ ఓబీజేకి యాడ్ చేయాలి. ఓబీజే డాట్ యాడ్ ఈ B1 ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. B1 బార్డర్ లేఅవుట్ ఆఫ్ నార్త్, ఇదంతా మళ్ళీ ఇక్కడ రాయండి. ఇవి ఏదైతే ఉన్నాయో ఇందులో రాయండి నార్త్. ఇక్కడ మనం బార్డర్ లేఅవుట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బార్డర్ లేఅవుట్ అని ఇవ్వండి. మళ్ళీ ఓబీజే డాట్ యాడ్ B2 బార్డర్ లేఅవుట్ సౌత్. ఓకేనా, B2 ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది B3 B4 B5 ఇవన్నీ ఇక్కడ రాసేయండి. ఓకేనా, ఈ ఓబీజేకి యాడ్ చేయండి. ఓకేనా, ఈ ఓబీజేకి యాడ్ చేస్తున్నాం. ఓబీజే డాట్ యాడ్ ఇవన్నీ ఏవైతే ఇక్కడ రాసేయండి. మనం రాసేది ఏంటి, ఏం ప్రోగ్రామ్, బార్డర్ లేఅవుట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి బార్డర్ లేఅవుట్ ఇక్కడ అన్నిటికీ రాసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది ఓబీజే డాట్ సెట్ లేఅవుట్, సెట్ సైజ్ అండ్ సెట్ విజిబుల్. ఇవి చాలామందికి క్లారిటీ ఉంటాయి. సో మనం ఇక్కడ ఓబీజే నెక్స్ట్ సెట్ లేఅవుట్ చేస్తున్నాం, లేఅవుట్ని సెట్ చేస్తున్నాం, సైజ్ని అండ్ విజిబుల్ని సెట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఓబీజే డాట్ ఫ్రేమ్కి. ఓకేనా, ఓబీజే డాట్ సెట్ లేఅవుట్ న్యూ బార్డర్ లేఅవుట్ 20,20 ఎంతలో ఉండాలనేది మనం ఇక్కడ సెట్ చేసేస్తున్నాం. ఓకే, ఓబీజే డాట్ సెట్ సైజ్, నెక్స్ట్ సైజ్ని 500,500 అని ఇచ్చేసినాం సైజ్. ఓకేనా, ఓబీజే డాట్ సెట్ విజిబుల్ ట్రూ, ఎందుకు మనకు విజిబుల్గా ఉండాలి కాబట్టి ట్రూ అనేది ఇచ్చేసినాం. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్ని యూజ్ చేయండి. మెయిన్ మెథడ్ అంటే ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఇది మెయిన్ మెథడ్, మనకి జావాలో ఇదే మనం మెయిన్ మెథడ్గా యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మనం బార్డర్ లేఅవుట్ తీసుకుంటున్నాం కాబట్టి బార్డర్ లేఅవుట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు బార్డర్ లేఅవుట్ అక్కడ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, B1 అని తీసుకుంటున్నాం, నేను తీసుకుంటున్నాం. ఓకే, బార్డర్ లేఅవుట్ A ఈక్వల్ టు న్యూ బార్డర్ లేఅవుట్. ఇప్పుడు మనకు బార్డర్ లేఅవుట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇది మనకి బార్డర్ లేఅవుట్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా, చాలా ఈజీ ఉంటుంది అర్థం చేసుకుంటే. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎగ్జామ్లో రాయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ గ్రిడ్ లేఅవుట్. గ్రిడ్ లేఅవుట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు అరేంజ్ ద కాంపోనెంట్స్ ఇన్ రెక్టాంగులర్ గ్రిడ్. కాంపోనెంట్స్ని రెక్టాంగిల్లో అరేంజ్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటున్నాం. ఓకేనా, వన్ కాంపోనెంట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ వన్ గ్రిడ్ అండ్ ఆర్ రెక్టాంగిల్ బాక్స్. ఒక కాంపోనెంట్ అనేది ఒక గ్రిడ్లోనే, గ్రిడ్ అంటే ఏంటంటే మనకి రెక్టాంగిల్లో మనకి ఇది షో అవుతున్నాయి. ఒక్క కాంపోనెంట్ ఒకటే తీసుకుంటుంది. మనం ఒక కాంపోనెంట్ అంటే ఇప్పుడు 1 2 3 తీసుకున్నాం. ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్నే కలిగి ఉందన్నట్టు. ఓకేనా, ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు మనం 1 2 3. ఓకేనా, నెక్స్ట్ ఏంటి మనకి కన్స్ట్రక్టర్స్ వి యూజ్డ్ ఇన్ గ్రిడ్ లేఅవుట్. ఇందులో మనం గ్రిడ్ లేఅవుట్ అనే కన్స్ట్రక్టర్ 3 కన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తున్నాం, కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. గ్రిడ్ లేఅవుట్ ఒకటి, గ్రిడ్ లేఅవుట్ ఇంటూ రోస్ ఇంటూ కాలమ్స్, గ్రిడ్ లేఅవుట్ ఇంటూ రోస్ అండ్ ఇంటూ కాలమ్స్ ఇంటూ హెచ్ గ్యాప్ ఇంటూ వి గ్యాప్. 3 కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ప్రోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ ఇంపోర్ట్ జావా డాట్ awt డాట్ స్టార్ పబ్లిక్ క్లాస్ గ్రిడ్ లేఅవుట్. ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు రాయడానికి ఈజీ అయిపోతుంది. సో ఒక ప్రోగ్రామ్ నేర్చుకోండి. సో నెక్స్ట్ ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ గ్రిడ్ లేఅవుట్ కాబట్టి గ్రిడ్ లేఅవుట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటిది, ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి. దీనికి కూడా మనం ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఫ్రేమ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ ఫ్రేమ్ 20,20 అనేది ఒక సైజ్ ఇచ్చేసినాం దీనికి. ఓకేనా, సెమీకోలన్. నెక్స్ట్ మనం ఇందులో బటన్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, బటన్స్ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ B1 ఈక్వల్ టు న్యూ బటన్ బ్రాకెట్స్లో సెమీకాలమ్స్ మధ్యలో మనం 1 అని తీసుకుంటున్నాం. 1 2 3 4 5 6 బటన్స్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం బటన్స్. సో మనం క్రియేట్ చేసేస్తున్నాం. బటన్ B2 ఈక్వల్ టు న్యూ బటన్ B ఆఫ్ 2, బటన్ B3 ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్ 3 అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. 6 బటన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, 6 బటన్స్. సో 1 2 3 4 5 6 ఈ 6 బటన్స్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసేసినాం. నెక్స్ట్ ఈ బటన్స్ని మనం ఈ ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఇందులో రాసినాం కాబట్టి నేను ఇవి పెట్టేసిన చూసినా, ఈ ఫ్రేమ్కి యాడ్ చేయాలి. మనం ఈ ఫ్రేమ్కి యాడ్ చేయాలి కాబట్టి ఓబీజే డాట్ యాడ్, ఈ ఓబీజే అనేది ఇక్కడ రాయండి. ఓబీజే డాట్ యాడ్ B1, ఈ B1కి యాడ్ చేస్తున్నాం డైరెక్ట్. ఓకేనా, ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ రాసేయండి. ఓబీజే డాట్ యాడ్ B1, ఓబీజే డాట్ యాడ్ B2, ఓబీజే డాట్ యాడ్ B3 అండ్ ఓబీజే డాట్ యాడ్ B4, ఓబీజే డాట్ యాడ్ B5, ఓబీజే డాట్ యాడ్ B6 ఇవన్నిటికి యాడ్ చేసేసిన. నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ చేసినాక మనం ఏం చేయాలి, లేఅవుట్ సెట్ చేయాలి అండ్ సైజ్ సెట్ చేయాలి. నెక్స్ట్ విజిబుల్ని సెట్ చేయాలి. ఈ 3ని సెట్ చేయాలి. ఓకేనా, 3 మర్చిపోకండి, గుర్తుంచుకోండి. సో ఓబీజే డాట్ సెట్ లేఅవుట్ న్యూ గ్రిడ్ లేఅవుట్ అని లేఅవుట్ని సెట్ చేసేసినాం. నెక్స్ట్ ఓబీజే డాట్ సెట్ సైజ్ ఎంతనో దాన్ని సెట్ చేసేసినాం. నెక్స్ట్ ఓబీజే డాట్ సెట్ విజిబుల్ ట్రూ. నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనకు తెలుసు. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అనేది ఫంక్షన్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసేసినాం. ఓకే, నెక్స్ట్ మనం ఏ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం, ఇందులో గ్రిడ్ లేఅవుట్ అనే ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం గ్రిడ్ లేఅవుట్ని క్రియేట్ చేయాలి. గ్రిడ్ లేఅవుట్ G1 ఈక్వల్ టు న్యూ గ్రిడ్ లేఅవుట్. The next one is flow layout.
In flow layout, arrange the components in a line one after another, one by one or one by one. By default it having 5 units gap. ఇందులో డిఫాల్ట్గానే 5 యూనిట్స్ గ్యాప్ని కలిగి ఉంటుంది. హారిజెంటల్ అండ్ వర్టికల్గా మనకి 5 యూనిట్ గ్యాప్ని కలిగి ఉంటుంది. ఓకేనా, ఇందులో మనం 3 కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. ఫ్లో లేఅవుట్ అలైన్ కామా వి గ్యాప్ కామా హెచ్ గ్యాప్ అనే 3 కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇందులో మెథడ్స్ యూజ్ చేస్తున్నాం అంటే ఈ ఫ్లో లేఅవుట్లో పబ్లిక్ స్టాటిక్ ఇంట్ లెఫ్ట్ రైట్ సెంటర్ లీడింగ్ ట్రయలింగ్ అనే ఈ 5 మెథడ్స్ని మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. అన్నిటికీ రాయండి. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ రైట్, పబ్లిక్ స్టాటిక్ ఇంట్ సెంటర్, పబ్లిక్ స్టాటిక్ ట్రయలింగ్ అనే ఈ మెథడ్స్ని మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఫస్ట్ ఏం రాస్తాం ప్రోగ్రామ్లో ఇంపోర్ట్ java.awt.star అని రాసేసి నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ ఏంటి మనకి ఫ్లో లేఅవుట్. కన్స్ట్రక్టర్ ఏం తీసుకుంటున్నాం, ఫస్ట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తున్నాం ఇందులో. సో ఫ్లో లేఅవుట్ అనేది తీసేసుకుంటున్నాం. ఫ్లో లేఅవుట్ కన్స్ట్రక్టర్ రాయండి. మనం కన్స్ట్రక్టర్ రాసినాక నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి. ఫ్రేమ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫ్రేమ్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం, ఫ్రేమ్ obj ఈక్వల్ టు న్యూ ఫ్రేమ్ ఆఫ్ ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సెమికాలన్ పెట్టండి. ఓకేనా, సెమికాలన్స్ అన్నిటికీ పెట్టేసండి. ఇక్కడ ఫ్రేమ్ని తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, మనం ఇందులో బటన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ డిస్కస్ చేసినాం ప్రీవియస్ క్లాస్లో. మనం బటన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, మనం ఇక్కడ బటన్ b1 అంటే b1 ప్లేస్లో ఆబ్జెక్ట్ ఇవ్వాలి. సో b1 అని తీసుకుంటున్నాం. న్యూ బటన్ 1 అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఎన్ని బటన్స్ని క్రియేట్ చేస్తున్నాం, 6 బటన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, 6 బటన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనము పబ్లిక్ క్లాస్ మనం ఫ్లో లేఅవుట్ అని రాసేసి ఫ్లో లేఅవుట్ కన్స్ట్రక్టర్ తీసుకొని తర్వాత ఫ్రేమ్ని క్రియేట్ చేసి తర్వాత బటన్స్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఈ బటన్స్ని మనం ఈ ఆబ్జెక్ట్స్కి యాడ్ చేస్తాం. ఓకేనా, ఓబీజేకి యాడ్ చేస్తాం. ఓకేనా, ఫ్రేమ్కి. నెక్స్ట్ ఇందులో ఏవైతే b1 b2 ఇవన్నీ ఏవైతే ఉన్న ఆబ్జెక్ట్స్ ఇక్కడ రాస్తాం. ఓకేనా, obj.add b1, obj.add b2, obj.add b3, obj.add b4, obj.add b5, obj.add b6 అనేది రాసేస్తాం. యాడ్ చేసేసినాక ఏం చేస్తాం, లేఅవుట్ సెట్ చేస్తాం, విజిబుల్ సెట్ చేస్తాం అండ్ సైజ్ కూడా సెట్ చేసేస్తాం. సో obj.set layout న్యూ ఫ్లో లేఅవుట్, obj.set size 300, obj.set visible true. సెట్ చేసేసినాక ఏం రాయాలి, మెయిన్ మెథడ్ రాసేస్తాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఏంటిది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది మనం ఫ్లో లేఅవుట్ కాబట్టి ఫ్లో లేఅవుట్ని క్రియేట్ చేయాలి. ఫ్లో లేఅవుట్ f ఈక్వల్ టు న్యూ ఫ్లో లేఅవుట్ అని తీసేసుకున్నాం. మరి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి గ్రిడ్ లేఅవుట్కి అండ్ ఫ్లో లేఅవుట్కి డిఫరెన్స్ ఏంటిది అనేది మీకు డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన, మనకి ఫ్లో లేఅవుట్లో డిఫాల్ట్గానే 5 యూనిట్స్ గ్యాప్ అనేది ఉంటుంది. ఓకేనా, 5 యూనిట్స్ గ్యాప్ అనేది ఇక్కడ మనకు ఉంది. అదే మనకి గ్రిడ్ లేఅవుట్లో ఏంటిది, మనకి గ్యాప్ అనేది ఉండదు. డైరెక్ట్ 1 2 3 4 5 6 అనేది ఇట్లా అయిపోయినాయి. మనకి ఫ్రేమ్లో 5 యూనిట్స్ గ్యాప్ ఇది డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. ఓకేనా, దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రిడ్ లేఅవుట్ అండ్ ఫ్లో లేఅవుట్. నెక్స్ట్ మనకి కార్డ్ లేఅవుట్ అంటే ఏంటంటే, కార్డ్ లేఅవుట్ క్లాస్ మేనేజ్ ద కాంపోనెంట్స్ ఎట్ ఏ టైమ్, ఓన్లీ వన్ కాంపోనెంట్ ఈజ్ విజిబుల్. ఒకటే టైం వద్ద మనం ఒకటే కాంపోనెంట్ని మేనేజ్ చేస్తాం. ఇందులో కాంపోనెంట్ క్లాస్ మేనేజ్ ద కాంపోనెంట్స్ ఎట్ ఏ టైమ్, ఓన్లీ వన్ కాంపోనెంట్ ఈజ్ విజిబుల్. ఒకటే టైం వద్ద మనం కాంపోనెంట్స్ని మేనేజ్ చేస్తున్నాం అండ్ ఒకటే మనకి కాంపోనెంట్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇన్ కార్డ్ లేఅవుట్ ఈచ్ కాంపోనెంట్స్ హ్యాజ్ ఏ వన్ కార్డ్. కార్డ్ లేఅవుట్లో ప్రతి కాంపోనెంట్ ఒక కార్డ్ని కలిగి ఉంటుందట. ఓకేనా, ఎగ్జాంపుల్ స్టాక్ ఆఫ్ కార్డ్స్. కన్స్ట్రక్టర్స్ ఏంటి, మనం 2 కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. కార్డ్ లేఅవుట్ ఆఫ్ ఇంటూ హెచ్ గ్యాప్ కామా ఇంటూ వి గ్యాప్, హారిజంటల్ గ్యాప్, వెర్టికల్ గ్యాప్. నెక్స్ట్ ఇందులో మెథడ్స్ ఏం యూజ్ చేస్తామంటే పబ్లిక్ వాయిడ్ నెక్స్ట్ కంటైనర్ ఆఫ్ పేరెంట్, పబ్లిక్ వాయిడ్ ప్రీవియస్ కంటైనర్ ఆఫ్ పేరెంట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. పబ్లిక్ వాయిడ్ ఫస్ట్ కంటైనర్ ఆఫ్ పేరెంట్, పబ్లిక్ వాయిడ్ లాస్ట్ కంటైనర్ ఆఫ్ పేరెంట్, పబ్లిక్ వాయిడ్ షో కంటైనర్ ఆఫ్ పేరెంట్, కంటైనర్ పేరెంట్ కామా స్ట్రింగ్ నేమ్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. import java.awt.star semicolon, import java.awt.event semicolon, పబ్లిక్ క్లాస్ కార్డ్ లేఅవుట్. నెక్స్ట్ మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలి. ఇందులో కన్స్ట్రక్టర్ ఏంటిది, మనకి కార్డ్ లేఅవుట్ బట్టి కార్డ్ లేఅవుట్ అని తీసేసుకున్నాం. నెక్స్ట్ కంటైనర్ అనే దాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. కంటైనర్ obj ఈక్వల్ టు న్యూ కంటైనర్ అని తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ కార్డ్ లేఅవుట్ సిఆర్డి ప్లేస్లో నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అంతే, న్యూ కార్డ్ లేఅవుట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడనే మనం లేఅవుట్ సెట్ చేసేస్తున్నాం. obj.set layout crd బటన్ సెమీకాలన్ పెట్టండి. నేను చెప్పట్లేను అంతే, ఎట్లా రాయాలనేదే చెప్తున్నా. జస్ట్ బటన్ b1 ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్ ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ మధ్యలో 1 అని తీసుకున్నాం. సెమీకాలన్ పెట్టి క్లోజ్ చేసేసినాం. 1 2 3 4 అనే 4 బటన్స్ని తీసుకుంటున్నాం. ఓకేనా,
మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే కంటైనర్ని క్రియేట్ చేస్తున్నాం ఫస్ట్. ఇందులో ఏమని చెప్పినాం, ప్రతి కాంపోనెంట్ ఒక కార్డ్ని కలిగి ఉంటుందని చెప్పినాం. సో కంటైనర్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఫస్ట్. మనం 4 బటన్స్ తీసుకున్నాం కాబట్టి 4 కంటైనర్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసినాం, బటన్స్ క్రియేట్ చేసినాం కాబట్టి ప్రతిదీ సపరేట్ ఉంటుంది అన్నట్టు. 3, 4 ఓకేనా. నెక్స్ట్ B1 వీటికి B1 B2 B3 B1 dot add action listener this semicolon B2 dot add action listener this semicolon పెట్టేసి పబ్లిక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ B4 వరకు రాయండి. పబ్లిక్ వైడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాక్షన్ ఈవెంట్ ఈ CRD డాట్ నెక్స్ట్ OBJ. నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్ సెట్ చేసినాం కాబట్టి సైజ్ సెట్ చేయాలి. దేనికి వేస్తుంది, దీనికే కదా మనం చేసేది, OBJకి. సెట్ సైజ్ 300, సెట్ విజిబుల్ రూమ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేయండి. కార్డ్ లేఅవుట్ CRD ఈక్వల్ టు న్యూ కార్డ్ లేఅవుట్, అంతే. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 5th యూనిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మన 5th యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటిది, AWT అంటే ఏంటిది, అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. A మీన్స్ అబ్స్ట్రాక్ట్, V మీన్స్ విండో, T మీన్స్ టూల్ కిట్. అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్, ఈ AWTనే మనం అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అంటాం. ఇట్ ఈస్ ఏ టూల్ కిట్ ఆఫ్ ఏ క్లాసెస్ ఒక టూల్ కిట్ అన్నట్టు ఇన్ జావా, విచ్ హెల్ప్స్ ఏ ప్రోగ్రామర్ టు డెవలప్ గ్రాఫిక్స్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. ఇది అనేది మనకి ఎందులో హెల్ప్ చేస్తుందంటే, ప్రోగ్రామర్ అనేటోడు ఒక గ్రాఫిక్ని డెవలప్ చేయాలన్నా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఈ AWT టూల్ కిట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ JFC. ఇది అనేది JFC ఒక పార్ట్ అట. JFC అంటే ఏంటిది, జావా ఫౌండేషన్ క్లాసెస్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. ఇది మనం సన్ మైక్రో సిస్టమ్ ద్వారా డెవలప్ అయింది. ఓకే. ద AWT API in Java primarily consists of a set of classes and methods that are required for creating and managing the graphical user interface in a simplified manner. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ది AWT లిమిటేషన్స్ మనకి 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే 3 మార్క్స్కి అని అడుగుతారు. సో ఒక 5 రాయండి. లిమిటేషన్స్ మీన్స్ డిసడ్వాంటేజెస్. AWT వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ద బటన్స్ ఆఫ్ AWT డస్ నాట్ సపోర్ట్ పిక్చర్స్. ఇవి మనకి పిక్చర్స్కి అంటే ఫొటోస్కి ఈ AWT అనేది సపోర్ట్ చేయదు. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. AWT ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. నెక్స్ట్ ఇట్ ఈజ్ హెవీ వెయిట్ ఇన్ నేచర్. Fourth one, it is very important components, trees, tables are not support. Next one, most of the AWT components cannot be inheritance. ఈ 5 మనం నేర్చుకుంటే చాలు, ఎందుకంటే 2-3 మార్క్స్కి అడుగుతారు. ఓకేనా. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంపోనెంట్స్ ఆఫ్ AWT యొక్క కాంపోనెంట్స్ ఏంటియో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ నుంచి మనకు కాంపోనెంట్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ కాంపోనెంట్స్ ఏమున్నాయి మనకి, కంటైనర్, బటన్, లాబెల్, క్యాన్వాస్, చెక్ బాక్స్, టెక్స్ట్, చాయిస్, లిస్ట్, స్క్రోల్ బార్, ఇవనేటివి AWT యొక్క కాంపోనెంట్స్. ఓకేనా. మనం ఈ కంటైనర్, బటన్, లాబెల్, క్యాన్వాస్ ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఎందులో చేసినాం, పైథాన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసినాం. సో వీటి గురించి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ కంటైనర్ నుంచి మళ్ళీ 2 టైప్స్ వచ్చినాయి. ఒకటి విండో అండ్ ప్యానెల్. విండో నుంచి మనకి ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం అండ్ డైలాగ్ బాక్స్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. ఫ్రేమ్ అంటే అందరికి తెలుసు, ఒక ఫ్రేమ్ ఇలా ఉంటుంది అనేది మనకు తెలుసు. డైలాగ్ బాక్స్ అంటే ఏంటిది, ఒక పాపప్ మెసేజ్ని మనకి ఇస్తుంది అన్నట్టు. ఓకేనా. ప్యానల్ నుంచి మనకి అప్లెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. మనకి ఇది 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. సో కాంపోనెంట్స్ అడుగుతారు మనకి 2 మార్క్స్కి ఎగ్జామ్లో. సో ఇది రాసేస్తే చాలు. ఓకేనా. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అడాప్టర్ క్లాసెస్. అండ్ అడాప్టర్ క్లాస్ ప్రొవైడ్ an empty implementation of all the abstract methods of listener interface. When we implement a listener interface, we have to override all the abstract methods whether we use or not. Okay. For example, when we want to close the frame, we implement the window listener interface and override all the 7 abstract methods, even though we use only one of them. Wide window closing, open bracket, window event, object event. This increases the environment programming code and is a overhead to the programmer to overcome this. Adapter class were introduced. Adapter classes are abstract classes and thereby we cannot create objects. Adapter classes simplify the usage of listener interface. Every listener with more than one abstract method has got a corresponding adapter class. This simplifies the job of the programmer. We can override any one of the method of the listener interface which we want by extending the adapter class instead of implementing the listener interface.
we can define a new class to act as event listener by extending one of the adapter classes and overriding only those methods in which we were interested. మనకి ఇందులో లిజనర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అండ్ కరెస్పాండింగ్ అడాప్టర్ క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. అడాప్టర్ క్లాసెస్ ఏంటి మనకి? విండో అడాప్టర్, ఫోకస్ అడాప్టర్, కీ అడాప్టర్, మౌస్ అడాప్టర్, మౌస్ మోషన్ అడాప్టర్. విండో అడాప్టర్ అంటే ఏంటి మనకి? విండో అడాప్టర్ అంటే ఆల్రెడీ మనం ఈవెంట్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. విండో అడాప్టర్లో ఏముంటాయి మనకి? విండో ఈవెంట్ క్లాస్లో మనకి విండో ఓపెన్డ్, విండో డియాక్టివేటెడ్, విండో క్లోజింగ్, విండో లాస్ట్ ఫోకస్ ఏవైతే ఉన్నాయో ఇందులో విండో అడాప్టర్లో కూడా మనం అవే రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫోకస్ అడాప్టర్. ఫోకస్ అడాప్టర్ అంటే ఏంటిది? మనం ఆల్రెడీ ఈవెంట్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఈవెంట్ క్లాసెస్లో ఫోకస్ అడాప్టర్ అంటే ఏంటిది? ఇక్కడ గెయిన్ ఆర్ లాస్. మనకు ఫోకస్ అడాప్టర్ ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఒక కాంపోనెంట్, ఒక ఐటమ్ని మనం గెయిన్ చేసుకున్నప్పుడు లేదా లాస్ చేసినప్పుడు ఇది అనేది మనకి అక్కర్ అవుతుంది. కీ అడాప్టర్. కీ మీన్స్ ఒక డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు మనకి కీ అడాప్టర్ అనేది జనరేట్ అవుతుంది. మౌస్ అడాప్టర్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? మౌస్ని క్లిక్ చేసినప్పుడు, మౌస్ని డ్రాగ్ చేసినప్పుడు, మౌస్ని మనం ఎగ్జిట్ చేసినప్పుడు అండ్ ఎంటర్, ఇవన్నీ మౌస్ అడాప్టర్ కిందకి వస్తాయి. ఓకేనా? మౌస్ మోషన్ అడాప్టర్ అంటే వీల్ అండ్ స్క్రోల్. అడాప్టర్ క్లాసెస్కి ఇది ఒక డయాగ్రామ్ వేయండి. The next topic is keyboard event. Whenever a key is pressed, the keyboard event are generated. They are used to control and perform the actions or get the input from the keyboard. In order to handle the keyboard events, the same procedure as that of mouse event handling is used, but the only difference is that key listener interface must be implemented. మనకి కీబోర్డ్ అంటే తెలుసు. కీబోర్డ్ ఏం చేస్తాం మనం? ఇన్పుట్ని ఇస్తామన్నట్టు. ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా మనం అక్కడ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి కీబోర్డ్ సహాయంతో మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. సో మనం ఏం చేస్తున్నాం? కీని ప్రెస్ చేస్తున్నాం, కీని రిలీజ్ చేస్తున్నాం అండ్ కీ టైప్ చేస్తున్నాం. జనరేట్ వెన్ ఏ కీ ఈజ్ ప్రెస్డ్. కీ రిలీజ్డ్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది? వెన్ ఏ కీ ఈజ్ రిలీజ్డ్. కీ టైప్డ్ ఈజ్ జనరేటెడ్ బై ద కీ స్ట్రోక్. దీనికి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. import java.awt, import java.awt.event.store, import java.applet.store semicolon. అండ్ ఇక్కడ నేను సెమీకోలన్ ఇవేమి ఎక్స్ప్లెయిన్ చేయ, జస్ట్ ప్రోగ్రామ్ అనేది మీకు ఎట్లా గుర్తుండాలి ఏంటిది అనేది చెప్తే జస్ట్ అంతే. నెక్స్ట్ మనం ఏంటిది? యాప్లెట్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. యాప్లెట్కి మనకు సింటాక్స్ ఏంటి? పబ్లిక్ క్లాస్. మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? కీ ఈవెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి క్లాస్ నేమ్ కీ ఈవెంట్స్, పబ్లిక్ క్లాస్ కీ ఈవెంట్స్ ఎక్స్టెన్స్ చేస్తున్నాం యాప్లెట్ని. నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఓన్లీ కీ లిజనర్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం. సో కీ లిజనర్. ఓకే, మనం ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. మెసేజ్ అనేది డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్ టు డబుల్ క్లోజ్ ఎంటీ మెసేజ్ ఇచ్చేసినాం. మనం పోను పబ్లిక్ వాయిడ్లో మనం మెయిన్ మెథడ్లో ఇస్తాం అన్నట్టు. పబ్లిక్ వాయిడ్ ఇనిట్ యాడ్ కీ లిజనర్ ఆఫ్ దిస్ సెమీకాలన్. నెక్స్ట్ క్లోజ్ ద కర్లీ బ్రాకెట్స్. నెక్స్ట్ మనకు ఉన్నాయి ఏంటి? 3 ఉన్నాయి ఇక్కడ. కీ ప్రెస్డ్, కీ రిలీజ్డ్, కీ టైప్డ్. సో పబ్లిక్ వాయిడ్ కీ ప్రెస్డ్, కీ ఈవెంట్ కే. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? కీ ప్రెస్డ్ అనే దాన్ని స్టేటస్ని షో చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ కీ రిలీజ్డ్, కీ ఈవెంట్ కే. ఈవెంట్ ఏంటి మనకి? కీ ఈవెంట్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి అంతే. మనం ఏం షో చేస్తున్నాం? ఇక్కడ కీ రిలీజ్డ్ అనేది ప్రింట్ చేసేస్తున్నాం. దెన్ పబ్లిక్ వాయిడ్ కీ టైప్డ్, కీ ఈవెంట్ కే. నెక్స్ట్ మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ ప్లస్ కీ డాట్ గెట్ కీ హ్యాడ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్ రీపెంట్. దెన్ పబ్లిక్ వాయిడ్ పెయింట్ గ్రాఫిక్స్ జీ ఓపెన్ కర్లీ బ్రాకెట్ జీ డాట్ డ్రా స్ట్రింగ్ మెసేజ్ 20,40. ఓకేనా? దెన్ క్లోజ్ ద కర్లీ బ్రాకెట్స్. ఇది మనకు అవుట్పుట్. Topic is event listener. Event listener interface. There are 13 types of listener interfaces that define methods for event processing. The first మనకి ఈవెంట్ క్లాసెస్ ఏదైతే నేను ఒక డయాగ్రామ్ చెప్పినో అది నేర్చుకుంటే ఈవెంట్ లిజనర్ కూడా మీరు ఈజీగా దీని యొక్క క్లాసెస్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్ఫేసెస్ని, ఈ 13 ఇంటర్ఫేసెస్ని అవి ఏంటో చూద్దాం ఎట్లనో. ఈవెంట్ క్లాస్లో మనం ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోమని చెప్పిన. ఇందులో మనకి ఈవెంట్ లిజనర్స్ ఏమైతే ఉంటాయో యాక్షన్ ఈవెంట్ లిజనర్, అడ్జస్ట్మెంట్ ఈవెంట్ లిజనర్, కాంపోనెంట్ ఈవెంట్ లిజనర్, ఐటమ్ ఈవెంట్ లిజనర్ అండ్ కీ ఈవెంట్ లిజనర్ అండ్ మౌస్ ఈవెంట్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఫోకస్ ఈవెంట్ లిజనర్ అండ్ ఇన్పుట్ ఈవెంట్ లిజనర్, విండో ఈవెంట్ లిజనర్ ఇంటర్ఫేస్. సో అది గుర్తుపెట్టుకుంటే అది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో ఫస్ట్ యాక్షన్ లిజనర్ ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. యాక్షన్ లిజనర్ ఇంటర్ఫేస్ డిఫైన్ ఏ మెథడ్ దట్ కాల్డ్ యాక్షన్ పర్ఫార్మ్డ్. ఇది ఒక మెథడ్ని డిఫైన్ చేస్తుంది, దాన్ని మనం యాక్షన్ పర్ఫార్మ్డ్ అంటున్నాం. దిస్ మెథడ్ ఈస్ బేసికల్లీ ఇన్వాక్డ్ వెన్ అన్ యాక్షన్ ఈవెంట్ ఈస్ జనరేటెడ్. దీని యొక్క సింటాక్స్ ఏంటిది? వైడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్. ఏదైతే ఇది మనం ఇక్కడ రాసినామో దాన్ని ఇక్కడ రాస్తున్నాం. యాక్షన్ పర్ఫార్మ్డ్, యాక్షన్ ఈవెంట్ E1 అని బ్రాకెట్స్లో రాసేసినాం మనం. నెక్స్ట్ ఏంటిది? అడ్జస్ట్మెంట్ లిజనర్ ఇంటర్ఫేస్. అడ్జస్ట్మెంట్ లిజనర్ ఇంటర్ఫేస్ డిఫైన్ ఏ మెథడ్ కాల్డ్ అడ్జస్ట్మెంట్ వాల్యూ చేంజ్. ఇది అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఒక వాల్యూని అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. దీని సింటాక్స్ ఏంటిది? వైడ్
ఇది ఇక్కడ రాయండి. అడ్జస్ట్మెంట్ వాల్యూ చేంజ్డ్, అడ్జస్ట్మెంట్ ఈవెంట్ E1 బ్రాకెట్స్లో. Next, component listener interface. Components listener interface defines a method like component resized, component moved, component showed and component hidden. ఇవే మనం సింటాక్స్గా రాయాలి. ఇక్కడ మనం సింటాక్స్ ఏంటిది? వైడ్, కాంపోనెంట్ రీసైజ్డ్, కాంపోనెంట్ ఈవెంట్ సి, కాంపోనెంట్ మూవ్డ్, కాంపోనెంట్ షోన్, కాంపోనెంట్ హిడెన్. ఇవి సింటాక్స్ మనకి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటాయి ఇవి. కంటైనర్ లిజనర్ ఇంటర్ఫేస్. ద కంటైనర్ లిజనర్ ఇంటర్ఫేస్ డిఫైన్స్ ద మెథడ్ లైక్ కంపోనెంట్ యాడెడ్ అండ్ కాంపోనెంట్ రిమూవ్డ్. ఇందులో మనం 2 యూజ్ చేస్తున్నాం, ఏంటి? యాడెడ్ అండ్ రిమూవ్డ్ అనేది. సింటాక్స్ కూడా ఏమైతే? వైడ్ కాంపోనెంట్ యాడెడ్ కంటైనర్ ఈవెంట్ సి అండ్ కాంపోనెంట్ రిమూవ్డ్ కంటైనర్ ఈవెంట్ సి. ఓకే, నెక్స్ట్ ఫోకస్ లిజనర్ ఇంటర్ఫేస్. ఫోకస్ లిజనర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిది? డిఫైన్స్ ద మెథడ్ లైక్ ఫోకస్ గెయిన్ మెథడ్ అండ్ ఫోకస్ లాస్ట్ మెథడ్. 2 మెథడ్స్ ఉన్నాయి మనకి, ఫోకస్ గెయిన్డ్ అండ్ ఫోకస్ లాస్ట్. ఓకే, సింటాక్స్ ఏంటిది మనకి దీనికి? వైడ్ ఫోకస్ గెయిన్డ్ ఓపెన్ బ్రాకెట్ ఫోకస్ ఈవెంట్ ఎఫ్ క్లోజ్ బ్రాకెట్. ఎఫ్ అనేది మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నట్టు, ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. ఎఫ్, ఏబిసిడి, ఎనీథింగ్, నువ్వు ఏదైనా సరే ఇక్కడ తీసుకోవచ్చు. ఐటమ్ లిజనర్ ఇంటర్ఫేస్. ఐటమ్ లిజనర్ ఇంటర్ఫేస్ డిఫైన్ ఏ మెథడ్ కాల్డ్ ఐటమ్ స్టేట్ చేంజ్డ్ మెథడ్. ఇక్కడ ఏ మెథడ్ని యూజ్ చేస్తున్నామంటే ఐటమ్ స్టేట్ చేంజ్డ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో సింటాక్స్ కూడా మీకు ఈజీగా రాయొచ్చు. ఒక వర్డ్ మీద గుర్తుంటే మీకు సింటాక్స్ కూడా ఈజీగా రాస్తారు. Next one, key listener interface. Key listener interface defines the method like key pressed, key released, key typed events. These methods are invoked upon pressing a key, upon releasing a key or upon typing a key. మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి? కీస్డ్, కీ ప్రెస్డ్ అండ్ కీ టైప్డ్. ఈ ఈవెంట్స్ రాండి. సింటాక్స్ ఈజీగా గుర్తుంటుంది మీకు ఈ మెథడ్స్ 3 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుంచుకుంటే మీకు సింటాక్స్ రాస్తుంది. నెక్స్ట్ మౌస్ లిజనర్ ఇంటర్ఫేస్. ఇందులో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే మౌస్ ఎంటర్డ్, మౌస్ ఎగ్జిస్టెడ్, మౌస్ క్లిక్డ్, మౌస్ ప్రెస్డ్ అండ్ మౌస్ రిలీజ్డ్. 5 మెథడ్స్ ఉన్నాయి మనకి ఇందులో. సో ఈ మెథడ్స్ నువ్వు గుర్తుంచుకుంటే నీకు సింటాక్స్ రాస్తుంది. ఓకేనా? వైడ్ మౌస్ ఎంటర్డ్, మౌస్ ఈవెంట్ ఎం, వైడ్ మౌస్ ఎగ్జిస్టెడ్, మౌస్ ఈవెంట్ ఎన్, మౌస్ క్లిక్డ్, మౌస్ ప్రెస్డ్ అండ్ మౌస్ రిలీజ్డ్. దీస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ అపాన్ మౌస్ ఎంటర్డ్, మౌస్ ఎగ్జిస్ట్ అండ్ మౌస్ క్లిక్డ్ అండ్ మౌస్ ప్రెస్ అండ్ మౌస్ రిలీజ్ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్, మౌస్ మోషన్ లిజనర్ ఇంటర్ఫేస్. The mouse motion listener interface defines the methods like mouse dragged and mouse moved. So 2 methods ఉన్నాయి మనకి, mouse dragged and mouse moved. ఓకేనా? సింటాక్స్ కూడా మనకి 2 ఉంటాయి రాయండి. నెక్స్ట్, mouse wheel listener interface. The mouse wheel listener interface defines the method that we called when the wheel of the mouse is moved. The syntax is mouse wheel moved, mouse event m. Next one, text listener interface. The text listener interface defines the methods that will be called when the text field or text area is modified. The syntax is void text changed, open bracket text event object close bracket. Next one, విండో ఫోకస్డ్ లిజనర్ ఇంటర్ఫేస్. ఇందులో మనకి ఫోకస్ ఇంటర్ఫేస్లో ఎన్ని ఉన్నాయి? మనకి ఫోకస్లో మనకి గెయిన్డ్ ఫోకస్ అండ్ లాస్ట్ ఫోకస్ ఇవి 2 ఉన్నాయి. సో విండో ఫోకస్ లిజనర్ అన్నాం కాబట్టి సో విండో గెయిన్డ్ ఫోకస్ అండ్ విండో లాస్ట్ ఫోకస్. Next one, window listener interface. Window listener interface defines the method like window activated, window deactivated, window opened, window closed and window closed. These methods are invoked to deal with the window events. The syntaxes are wide window activated, window event w, window deactivated, open closed. ఇవన్నీ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో దాని సింటాక్స్ రాయండి. The next topic is mouse and keyboard events. Mouse events are handled by implementing the interfaces such as mouse listener and mouse motion listener. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి చూడండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ ద వేరియస్ మౌస్ ఈవెంట్స్. మౌస్ డ్రాగ్డ్, మౌస్ క్లిక్డ్, మౌస్ ఎంటర్డ్, మౌస్ ఎగ్జిస్టెడ్, మౌస్ మూవ్డ్ అండ్ మౌస్ వీల్, మౌస్ ప్రెస్డ్ అండ్ మౌస్ రీల్స్. దీస్ ఆర్ ద వేరియస్ మౌస్ ఈవెంట్స్. ఇందులో మనకి మౌస్ ఈవెంట్ పైన కీబోర్డ్ ఈవెంట్స్ మీద అయినా మనకి ఒక ప్రోగ్రామ్ రాయమని అడుగుతాడు పక్కా. సో ఈ మౌస్ ఈవెంట్ ప్రోగ్రామ్ ఒకటి నేర్చుకున్నారు అనుకోండి, కీబోర్డ్ ఈవెంట్ ప్రోగ్రామ్ కూడా ఈజీగా రాయగలుగుతారు. అండ్ ఇందులో నేను ప్రోగ్రామ్ ఎలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలో అది చెప్తాను. సెమీకాలన్స్ అవేవి నేను చెప్పాను, మీరు ఇక్కడ చూసుకొని రాయండి ఎగ్జామ్లో. ఇంపోర్ట్ java.awt.star సెమీకాలన్, ఇంపోర్ట్ java.applet.applet, ఇంపోర్ట్ java.awt.event. ఇవి ఇంపోర్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ మనం applet క్రియేట్ చేయాలి. పబ్లిక్ క్లాస్ మౌస్ ఈవెంట్స్ ఎక్స్టెండ్స్ applet ఇంప్లిమెంట్స్ మౌస్ లిజనర్ అండ్ మౌస్ మోషన్ లిజనర్. ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం? ఫస్ట్ మనం యాప్లెట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసినాం. ఓకే, నెక్స్ట్ ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? మౌస్ లిజనర్ అండ్ మౌస్ మోషన్ లిజనర్. ఓకే, మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం, ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మెసేజ్ అనేది మనకి స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి స్ట్రింగ్ తీసుకుంటున్నాం. స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్ టు
తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఇంట్ x ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇనిషియల్గా x అండ్ y వాల్యూస్ మనం 0 తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఏ పొజిషన్లో కావాలా మెసేజ్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి అని చూపించడానికి మనం x y వాల్యూస్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ ఇనిట్, మనం యాప్లెట్లో చూసినాం ఇనిట్ మెథడ్ గురించి. పబ్లిక్ వాయిడ్ ఇనిట్ ఓపెన్ బ్రాకెట్ యాడ్ మౌస్ లిజనర్ దిస్ అండ్ మౌస్ మోషన్ లిజనర్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ మౌస్ క్లిక్డ్, మనం ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. మౌస్ క్లిక్డ్ అండ్ మౌస్ ఎంటర్డ్, మౌస్ ఎగ్జిస్టెడ్, మౌస్ డ్రాగ్డ్, ఇవన్నీ ఇందులో ఈ అన్ని ఈవెంట్స్లో మనం ఒక 8 ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసినాం. అందులో ఒక 5 ఈవెంట్స్ వచ్చేటట్టు చూడండి ప్రోగ్రామ్లో. సో పబ్లిక్ వాయిడ్ మౌస్ క్లిక్డ్ మౌస్ ఈవెంట్ ఎంఈ అని ఇచ్చేసినాం. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, ఎం ప్లేస్లో మీకు ఇష్టమైన నేమ్ తీసేసుకోండి. నెక్స్ట్ మనం దీని యొక్క పొజిషన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఇక్కడ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం మనం, మౌస్ క్లిక్డ్. ఈ 10 అండ్ 20 పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి మౌస్ క్లిక్డ్ అనే మెసేజ్ అనేది రావాలి. ఎప్పుడైతే మనం మౌస్ని క్లిక్ చేస్తున్నామో మౌస్ క్లిక్డ్ అనేది రావాలి. నెక్స్ట్ రీపెయింట్, క్లోజ్ ద కర్లీ బ్రాకెట్. పబ్లిక్ వాయిడ్ మౌస్ ఎంటర్డ్ మౌస్ ఈవెంట్ ఎంఈ. నెక్స్ట్ పొజిషన్, దీనికి కూడా మనం పొజిషన్స్ని ఇచ్చేసినాం XY వాల్యూస్ని. నెక్స్ట్ ఈ మెసేజ్ ఏమి ఇస్తున్నాం, మౌస్ ఎంటర్డ్, మౌస్ అనేది ఎంటర్ అయిందని మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం, రీపెయింట్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ మౌస్ ఎగ్జిస్టెడ్ మౌస్ ఈవెంట్ ఎంఈ. x ఈక్వల్ టు y ఈక్వల్ టు వాల్యూస్ ఇచ్చేసినాం. ఇక్కడ మెసేజ్ ఏమి ఇస్తున్నాం, మౌస్ ఎగ్జిస్టెడ్, రీపెయింట్. దెన్ క్లోజ్ ద కర్లీ బ్రాకెట్. పబ్లిక్ వాయిడ్ మౌస్ ప్రెస్డ్ x ఈక్వల్ టు ఎంఈ డాట్ గెట్ ఎక్స్, y ఈక్వల్ టు ఎంఈ డాట్ గెట్ వై. మెసేజ్ ఈక్వల్ టు డౌన్, మనకి ఇక్కడ మెసేజ్ ఏం రావాలి, డౌన్ రావాలి, రీపెయింట్. అన్నిట్లలో మనకి రీపెయింట్ ఉంది. నెక్స్ట్ ఏం తీసుకున్నాం, పబ్లిక్ వాయిడ్ మౌస్ రిలీజ్డ్ అని తీసేసుకున్నాం. మౌస్ ఈవెంట్ ఎంఈ, XY వాల్యూస్ ఇవ్వండి, మెసేజ్ ఏం కావాలో అది ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ రీపెయింట్ అనేది అన్నిట్లలో రాసేయండి. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ మౌస్ డ్రాగ్డ్ XY వాల్యూస్ ఇచ్చేసినాం. ఇక్కడ గ్రాఫిక్స్ G ఈక్వల్ టు గెట్ గ్రాఫిక్స్, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. G డాట్ సెట్ కలర్ని సెట్ చేసేస్తున్నాం. ఫిల్ ఓవెల్ అండ్ షో స్టేటస్ డ్రాగింగ్ మౌస్ ఎట్. ఈ XY పొజిషన్స్లో మనకి డ్రాగింగ్ మౌస్ అనేది ఎక్కడ డ్రాగ్ అవుతుందనే పొజిషన్ని చూపించడానికి ఇది షో చేస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ మౌస్ మూడ్ మౌస్ ఈవెంట్ ఎంఈ షో స్టేటస్ మూవింగ్ ద మౌస్ అనేది మూవ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి స్టేటస్ నుంచి షో చేస్తుంది, మౌస్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ పెయింట్ గ్రాఫిక్స్ G డాట్ డ్రా స్ట్రింగ్ ఆఫ్ మెసేజ్ x, y. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే దిస్ ఇస్ ద అవుట్పుట్ ఫర్ ది మౌస్ ఈవెంట్. Next topic is event handling mechanism. Event handling is the mechanism that controls the events and decide what should happen if an event occurs. ఇది ఈవెంట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈవెంట్ అనేది అక్కర్ అయితే మనం ఏం చేయాలి అనే దాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఈవెంట్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ఎర్రర్ అనేది అక్కర్ అయినప్పుడు ఏం చేయాలనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా. దిస్ మెకానిజం హ్యావ్ ద కోడ్ విచ్ ఈజ్ నౌన్ యాజ్ ఈవెంట్ హ్యాండ్లర్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఆన్ ఈవెంట్ అక్కర్స్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక ఈవెంట్ అనేది అక్కడ అయినప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా. జావా యూజెస్ ద డెలిగేషన్ ఈవెంట్ మోడల్ టు హ్యాండిల్ ద ఈవెంట్స్. జావా ఏం యూజ్ చేస్తుంది, డెలిగేషన్స్ ఈవెంట్ మోడల్ని యూజ్ చేస్తుంది ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి. ఓకే, మనకి ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హైరారికల్ ఈవెంట్ మోడల్ అండ్ డెలిగేషన్ ఈవెంట్ మోడల్ అనేటివి 2 ఉన్నాయి మనకి. ఓకేనా. సో మనకి సిలబస్లో ఉంది ఏంటిది, డెలిగేషన్ ఈవెంట్ మోడల్ ఉంది. Writing event driven program is 2-step process. First one, it is a 2-step process. The first one is implement the appropriate interface in the listener. Appropriate interface ni listener lo implement చేసేస్తున్నాం and so that it can receive the type of event decide. Okay, next one, implement the code to register and unregisters if necessary. The listener has a recipient for the event notifications. Okay na, ఇక్కడ మనం ఇచ్చిన డయాగ్రామ్ వేసి ఇది రాయండి దీని గురించి. ఇందులో మనకి ఇంకేమున్నాయి, క్లాసెస్ ఉన్నాయి మనకి. దీని యొక్క క్లాసెస్ ఏంటి అంటే ఈవెంట్ సోర్స్, ఈవెంట్ క్లాసెస్, ఈవెంట్ లిజనర్ ఇంటర్ఫేస్, అడాప్టర్ క్లాసెస్, ఇవి ఉన్నాయి మనకి. ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే అడాప్టర్ క్లాసెస్ గురించి ఎక్కువగా మనకి 5 మార్క్స్కి అడగడం జరిగింది. ఓకేనా. సో ఇందులో నుంచి మనకి ఏదైనా ఒక దాని గురించి అడగచ్చు. ఈవెంట్ సోర్స్ ఆర్ ఈవెంట్ క్లాస్, ఈవెంట్ లిజనర్, అడాప్టర్ క్లాస్ గురించి. ఈవెంట్ సోర్స్ అంటే చూద్దాం మనం. ఏ సోర్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కేపబుల్ టు జనరేట్ అన్ ఈవెంట్. ద ఈవెంట్ సోర్స్ ఆర్ కాంపోనెంట్స్ లైక్ బటన్, ఫ్రేమ్, radio button, etc. An event is generated when the internal state of the source object change. Some source may generate more than one event also. Event source అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇది బటన్స్, ఫ్రేమ్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సోర్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కేపబుల్ టు జనరేట్ అన్ ఈవెంట్. సో ఈవెంట్ సోర్స్లో మనం బటన్, చెక్ బాక్స్, చాయిస్, లిస్ట్, మెనూ ఐటమ్స్, స్క్రోల్ బార్, టెక్స్ట్ కాంపోనెంట్స్, విండోస్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు
మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసేసినాం ఆల్రెడీ ఇవన్నీ మనం. సో ఇది మనకు తెలుసు. సో వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలుసు. దీనిపైన ఒక్కొక్క ప్రోగ్రామ్ నేర్చుకోండి. 2 ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే చాలు. ఈవెంట్ సోర్స్ గురించి అడిగినప్పుడు వాట్ ఈజ్ ఈవెంట్ సోర్స్ అనేది రాసేసి నెక్స్ట్ ఏంటిది దీని యొక్క దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఈవెంట్ సోర్సెస్ టైప్స్ రాసేయండి. ఇందులో 2 ప్రోగ్రామ్స్ రాసేయండి. ఈజీగా మీరు 5 మార్క్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ వన్ ఏంటి మనకి ఈవెంట్ క్లాస్. ఈవెంట్ క్లాస్ అంటే ఏంటంటే event class. Event is sum of occurrences. An action is usually initiated by the user through an action over a GUI component. Generally, every GUI component is capable to generate an event with a human interaction. In the delegation model, an event denotes the state of source like button, etc. Every event has got a name. Okay, now example ikkada chuskunte the event generated by a button is called an యాక్షన్ ఈవెంట్. ఒక బటన్ ద్వారా మనకు ఒక ఈవెంట్ అనేది జనరేట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం యాక్షన్ ఈవెంట్ అని అంటున్నాం. ఓకేనా. అండ్ ఈవెంట్ జనరేటెడ్ బై ఏ చెక్ బాక్స్ ఇస్ కాల్డ్ ఐటమ్ ఈవెంట్. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇది అర్థం కాకపోతే చూడండి. ఒక బటన్ ద్వారా ఒక ఈవెంట్ అనేది మనకు జనరేట్ అయితే దాన్ని యాక్షన్ ఈవెంట్ అన్నాం. చెక్ బాక్స్ ద్వారా ఒక ఈవెంట్ అనేది మనకు జనరేట్ అయితే దాన్ని ఐటమ్ ఈవెంట్ అంటున్నాం. అండ్ ఏ విండో లైక్ ఏ ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ విండో ఈవెంట్ ఎక్సెట్రా. ఓకేనా. అండ్ మనకి ఈవెంట్ క్లాసెస్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. సో ఈవెంట్ క్లాసెస్ ఏంటి మనకి ఇక్కడ ఇది డ్రా చేయండి. ఓకేనా. ఈవెంట్ క్లాసెస్ అడిగితే ఇది రాసేసి ఇది డ్రా చేయండి. java.util.event ఆబ్జెక్ట్ java.awt.awt ఈవెంట్. ఇక్కడ నుంచి మనకి యాక్షన్ అడ్జస్ట్మెంట్ ఈవెంట్, కాంపోనెంట్ ఈవెంట్, ఐటమ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి 4 వచ్చినాయి. యాక్షన్ ఈవెంట్, అడ్జస్ట్మెంట్, కాంపోనెంట్, ఐటమ్. ఈ 4 ఈవెంట్స్ వచ్చినాయి. నెక్స్ట్ కాంపోనెంట్ ఈవెంట్ నుంచి మళ్ళీ మనకు 3 ఉన్నాయి. ఏంటి ఫోకస్ ఈవెంట్, ఇన్పుట్ ఈవెంట్ అండ్ విండో ఈవెంట్. ఫోకస్, ఇన్పుట్, విండో. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇన్పుట్ నుంచి మనకు 3 వస్తున్నాయి. కీ ఈవెంట్ అండ్ మౌజ్ ఈవెంట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీప్గా తెలుసుకుని చాలా ఈజీగా ఉంటాయి ఇవి. జస్ట్ సింటాక్స్ రాస్తే సరిపోతుంది. ఇదంతా చూస్తే ఫస్ట్ అబ్బాయి ఇంద్రా ఇది అనిపిస్తుంది కదా, కానీ ఇందులో మనం ఇంపార్టెంట్ నేర్చుకొని రాసేయాలి. ఫుల్ మార్క్స్. వాళ్ళకి కావాల్సిన పాయింట్ మనం అక్కడ పెడితే మనకు మార్క్స్ వేసేస్తారు వాళ్ళు. ఓకేనా. సో మనకి ఇందులో ఈవెంట్ యాక్షన్ ఈవెంట్ అనేది ఫస్ట్ వన్ మనకి ఏంటిది యాక్షన్ ఈవెంట్ కదా. సో యాక్షన్ ఈవెంట్ క్లాస్లో మనకి అది ఎందుకు యూజ్ చేస్తామో చూడండి. అండ్ యాక్షన్ ఈవెంట్ అక్కర్స్ అండ్ బటన్ ప్రెస్ అండ్ ఏ సెలెక్షన్ ఆఫ్ మెనూ ఐటమ్ ఆర్ అండ్ డబుల్ క్లిక్ ఆఫ్ మౌస్. ఈ యాక్షన్ ఈవెంట్ అనేది మనకి ఎప్పుడు అక్కర్ అవుతుంది, ఒక బటన్ని ప్రెస్ చేసినప్పుడు, ఒక మెనూ నుంచి ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆర్ డబుల్ క్లిక్ ఆఫ్ మౌజ్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి యాక్షన్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా. 5 integer constants that are associated with the action event are defined by this class. They are alt mask, ctrl mask, shift mask, control mask, meta mask, action performed. ఇవి 5 types అనేటివి దీని యొక్క కాన్స్టెంట్స్. ఓకేనా. ఇవి రాయండి. ఇవి రాసినాక నెక్స్ట్ ఏం రాస్తారంటే ద కన్స్ట్రక్టర్ ఆఫ్ యాక్షన్ ఈవెంట్స్. దీని యొక్క కన్స్ట్రక్టర్స్ రాయండి. యాక్షన్ ఈవెంట్ యొక్క కన్స్ట్రక్టర్స్ ఏంటి మనకి ఇక్కడ చూడండి. యాక్షన్ ఈవెంట్ కాబట్టి యాక్షన్ ఈవెంట్ అని తీసుకుంటాం. యాక్షన్ ఈవెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎస్ ఇంట్ టైప్ స్ట్రింగ్ సిఎండి. ఓకేనా. నెక్స్ట్ యాక్షన్ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఎస్ సేమ్ స్ట్రింగ్ సిఎండి రాసి దీనికి ఎక్స్ట్రా యాడ్ చేయండి మాడిఫైయర్ అనేది. సెకండ్ కన్స్ట్రక్టర్ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్స్ట్రక్టర్ ఏంటిది ఆబ్జెక్ట్ ఎస్ ఇంట్ టైప్ స్ట్రింగ్ సిఎండి. ఈ 3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ రాన్స్లో రాసిన ఇక్కడ రాసేయండి. లాంగ్ వెన్ ఇంట్ మాడిఫైయర్ ఈ 3 రాయండి. యాక్షన్ ఈవెంట్ అంటే ఏంటిది బటన్ ప్రెస్ చేసినప్పుడు, ఒక మెనూ నుంచి ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఒక మౌస్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ ఈవెంట్ అనేది అక్కర్ అయితే మనకు కాన్స్టెంట్స్ అనేవి 5 ఉన్నాయి. నెక్స్ట్ దీని కన్స్ట్రక్టర్ 3 టైప్స్. ఇవి రాసేయండి. నెక్స్ట్ ఏంటిది ఐటమ్ ఈవెంట్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే అండ్ ఐటమ్ ఈవెంట్ క్లాస్ ఇస్ జనరేటెడ్ అండ్ ఐటమ్ సెలెక్షన్ డిస్సెలెక్షన్ ఆర్ అపాన్ క్లికింగ్ ఆన్ చెక్ బాక్స్ ఆర్ లిస్ట్ బాక్స్. ఒక ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఐటమ్ క్లాస్ అనేది ఈవెంట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇందులో మనకి కాన్స్టెంట్స్ ఏంటి 3 ఉన్నాయి. 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి డిసెలెక్టెడ్, సెలెక్టెడ్, ఐటమ్ స్టేట్ చేంజ్డ్. ఈ 3 కాన్స్టెంట్స్ రాయండి. నెక్స్ట్ ఏంటి మనం రాయాల్సిన కన్స్ట్రక్టర్స్. ఇందులో కన్స్ట్రక్టర్ ఒకటే ఉంది మనకి. కన్స్ట్రక్టర్ ఏంటి ఐటమ్ ఈవెంట్, ఐటమ్ సెలెక్టబుల్, ఎస్ఆర్సి కామా ఇంట్ టైప్ కామా ఓబిజెట్ ఎంట్రీ కామా ఇంట్ స్టేట్. ఓకేనా. ఇందులో ఒకటే ఉంది మనకి, అది రాసేయండి. నెక్స్ట్ ఏంటిది ఇన్పుట్ ఈవెంట్ క్లాస్ ఉంది కదా. ద ఇన్పుట్ ఈవెంట్ క్లాస్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఫ్రమ్ విచ్ అదర్ క్లాసెస్ లైక్ కాంపోనెంట్ ఇన్పుట్ ఈవెంట్ సచ్ యాజ్ కీ ఈవెంట్ క్లాస్, మౌజ్ ఈవెంట్ క్లాస్ ఆర్ జనరేటెడ్. ఓకే. దీంట్లో మనకు కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి 8 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఈ 8 రాయండి. ఓకేనా. ఈ 8 రాయండి. ఈ 8 రాసినాక నెక్స్ట్ ఏంటి కన్స్ట్రక్టర్స్ రాయాలి. కన్స్ట్రక్టర్స్ ఏముంటాయి దీనికి కన్స్ట్రక్టర్స్ లేవండి. సో మెథడ్స్ ఉన్నాయి.
ఇన్పుట్ ఈవెంట్కి కన్స్ట్రక్టర్స్ లేవు, మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్ రాయండి. బులియన్ ఈజ్ షిఫ్ట్ డౌన్, బులియన్ ఈజ్ ఆల్ట్ డౌన్, బులియన్ ఈజ్ కంట్రోల్ డౌన్, బులియన్ ఈజ్ మెటా డౌన్, బులియన్ ఈజ్ ఆల్ట్ గ్రాఫ్ డౌన్. ఓకేనా? ఈ ఫైవ్ మెథడ్స్ ఉన్నాయి. 5 మెథడ్స్ రాయండి. నెక్స్ట్ ఏంటి మనకి ఫోకస్ ఈవెంట్ క్లాస్. ఫోకస్ ఈవెంట్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ద ఫోకస్ ఈవెంట్ క్లాస్ ఈజ్ జనరేటెడ్ వెన్ ద ఇన్పుట్ ఫోకస్ ఈజ్ గెయిన్డ్ ఆర్ లాస్డ్ బై ద కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ ద్వారా అది ఫోకస్ని గెయిన్ చేసుకున్నా లాస్ట్ చేసుకున్నా మనకి ఫోకస్ ఈవెంట్ క్లాస్ అనేది అక్కడ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ ఏంటి, ఫోకస్ గెయిన్డ్, ఫోకస్ లాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇందులో కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఫోకస్ ఈవెంట్ కాంపోనెంట్ ఎస్ఆర్సీ ఇంటి టైప్ అని తీసేసుకున్నాం. ఫోకస్ ఈవెంట్ ఓపెన్ బ్రాకెట్ కాంపోనెంట్ ఎస్ఆర్సీ ఇంటి టైప్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తారు, బులియన్ టెంప్ ఫ్లాగ్ అని యాడ్ చేయండి. నెక్స్ట్ ఫోకస్ ఈవెంట్ కాంపోనెంట్ ఎస్ఆర్సీ ఇంటి టైప్ బులియన్ టెంప్ ఫ్లాగ్ సేమ్ రాసేయండి. సేమ్ కాంపోనెంట్ అదర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయండి. నెక్స్ట్ కంటైనర్ ఈవెంట్ క్లాస్. మనకి ద కంటైనర్ ఈవెంట్ క్లాస్ ఈజ్ ఏ డెరైవ్డ్ క్లాస్ ఆఫ్ కాంపోనెంట్ ఈవెంట్ క్లాస్. ఈ కాంపోనెంట్ ఈవెంట్ క్లాస్ యొక్క డెరైవ్డ్ క్లాస్ అట. దిస్ క్లాస్ జనరేట్ ఈవెంట్ అపాన్ అడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ది కంటైనర్. యాడ్ చేయడం లేదా రిమూవ్ చేయడం అనేది యూజ్ చేస్తున్నాం. కాన్స్టెంట్స్ ఏంటి అంటే మనకి కాంపోనెంట్ యాడెడ్, కాంపోనెంట్ రిమూవ్డ్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఏంటిది ఒకటి ఉంది మనకి ఇక్కడ. కాంపోనెంట్ కంటైనర్ కాబట్టి కంటైనర్ ఈవెంట్ అని ఇచ్చేసి కాంపోనెంట్ ఎస్ఆర్సీ ఇంటి టైప్ కాంపోనెంట్ సిఎంపీ అని తీసేసుకున్నాం. నెక్స్ట్ కాంపోనెంట్ ఈవెంట్ క్లాస్ అంటే ఏంటంటే ద కాంపోనెంట్ ఈవెంట్ క్లాస్ ఈజ్ జనరేటెడ్ వెన్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ సైజ్, విజిబిలిటీ ఆర్ పొజిషన్ ఆఫ్ ఏ కాంపోనెంట్. అది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే కాంపోనెంట్ యొక్క సైజ్లో కానీ, విజిబిలిటీలో కానీ, పొజిషన్లో కానీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇందులో ఈ కాంపోనెంట్ ఈవెంట్ క్లాస్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 కన్స్టెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కాంపోనెంట్ హిడెన్, కాంపోనెంట్ రీసైజ్డ్, కాంపోనెంట్ మూవ్డ్, కాంపోనెంట్ షోర్ట్. కన్స్ట్రక్టర్ కూడా ఒకటే ఉంది మన కాంపోనెంట్ కాబట్టి కాంపోనెంట్ ఈవెంట్, కాంపోనెంట్ ఎస్ఆర్సీ కామా ఇంటి టైప్ అని తీసేసుకుంటున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఈవెంట్. ద అడ్జస్ట్మెంట్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ అపాన్ స్క్రోల్ బార్ మ్యానిపులేషన్. ఇది ఎప్పుడు మనకి జనరేట్ అవుతుంది అంటే స్క్రోల్ బార్ మ్యానిపులేషన్ అప్పుడు ఇది జనరేట్ అవుతుంది. ఇందులో మనకు 5 ఉన్నాయి. బ్లాక్ డిక్రిమెంట్, యూనిట్ డిక్రిమెంట్, ట్రాక్, బ్లాక్ ఇంక్రిమెంట్, యూనిట్ డిక్రిమెంట్. ఓకేనా? కన్స్ట్రక్టర్ ఇది రాసేయండి. నెక్స్ట్ విండో ఈవెంట్ క్లాస్. విండో ఈవెంట్ క్లాస్ ఈజ్ derived from component event class. Window event supports 7 constants. Window opened, window deactivated, window closed, window lost focus, window closed, window gained focused, window activated, window state changed. ఇందులో మన కన్స్ట్రక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 4 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఇందులో 4 ఉన్నాయి కన్స్ట్రక్టర్స్. సో 4 ఒకసారి చూసుకోండి. సేమ్ ఒకటి నేర్చుకుంటే నెక్స్ట్ దానికి ఇంకొకటి యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ విండో ఎస్ అని తీసుకున్నాం. ఈ విండో ఈవెంట్ అనేది మనం విండో ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి విండో ఈవెంట్ ఏదైతే ఈవెంట్ క్లాస్ రాస్తున్నామో దాని యొక్క నేమ్ అనేది సైడ్ వస్తుంది. ఓకేనా? ఈ బ్రాకెట్ లోపల దాని యొక్క లాజిక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఈవెంట్ క్లాస్. ద టెక్స్ట్ ఈవెంట్ క్లాస్. The text event is generated in text fields and the text areas when input characters are provided by user. The only constant defined by this class is text value change. Constructor ఇది రాసేయండి. Mouse event class. Mouse event class is derived from class of input event class. Mouse event supports 7 constants. They are mouse pressed, mouse clicked, mouse entered, mouse moved, mouse released, mouse dragged, mouse existed, mouse wheeled. ఓకే, కన్స్ట్రక్టర్స్ మనకి ఇది ఒకటి, ఇది రాసేయండి. నెక్స్ట్ కీ ఈవెంట్ క్లాస్. కీ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ వెన్ ఆన్ ఇన్పుట్ ఈజ్ ఎంటర్డ్ త్రూ కీబోర్డ్ ద 3 కన్స్టెంట్స్. ఇది ఎప్పుడు ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు కీ ఈవెంట్ అనేది మనకు అక్కడ అవుతుంది. సో మనకి ఇక్కడ 3 కాన్స్టెంట్స్, కీ టైప్డ్, కీ రిలీజ్డ్, కీ ప్రెస్డ్. కన్స్ట్రక్టర్స్ 2 ఉన్నాయి. అది ఒకసారి చూసుకోండి. Next, mouse wheel event class. The mouse wheel event class is the subclass of the mouse event. ఏంటి మనకి ఇక్కడ wheel block scroll, wheel unit scroll. The next topic is MVC. MVC means model view controller. దీన్నే మనం MVC అంటాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. సో MVC అంటే ఏంటిదంటే ద మోడల్ డిజైన్ బేస్డ్ ఆన్ ది MVC ఆర్కిటెక్చర్. ద మోడల్ డిజైన్ బేస్డ్ ఆన్ ది MVC ఆర్కిటెక్చర్. ఇట్ ఫాలోస్ ద MVC డిజైన్ ప్యాటర్న్. ఓకేనా? ద లాజిక్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది యూజర్ ఇంటర్ఫేస్ వైల్ డిజైనింగ్ ఏ సాఫ్ట్వేర్ యూజింగ్ మోడల్. లాజిక్ ఏదైతే ఉంటుందో అది యూజర్ ఇంటర్ఫేస్ నుంచి మనం సపోర్ట్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం ఒక మోడల్ని డిజైన్ చేస్తున్నామో యూజర్ ఇంటర్ఫేసెస్ నుంచి ఆ లాజిక్ని మనం సపరేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మోడల్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం. ఇందులో నుంచి మోడల్ అంటే ఏంటిది, ఇట్ రిప్రజెంట్స్ బిజినెస్ లేయర్ ఆఫ్ ది అప్లికేషన్స్. మోడల్ అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి, బిజినెస్ లేయర్స్ ఆఫ్ ది అప్లికేషన్ యొక్క బిజినెస్ లేయర్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ టు క్యారీ ద డేటా
that can maintain logic to update the controller if data is changed. Next, view. What is view? It represents the presentation layer of the application. మనకి మోడల్ ఏమో బిజినెస్ లేయర్, అప్లికేషన్ యొక్క బిజినెస్ లేయర్ని రిప్రజెంట్ చేస్తుంది. వ్యూ ఏమో మనము అప్లికేషన్ యొక్క ప్రెజెంటేషన్ లేయర్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు విజిబుల్ ద డేటా. మనం వ్యూని ఎందుకు యూజ్ చేస్తున్నాం? మన ఒక డేటాని యూజర్స్కి విజిబుల్ అవుతుందికి, అంటే ఎవరైతే ఉంటారో యూజర్స్ వాళ్ళకి మన డేటా ఏదైతే ఉందో విజిబుల్ కనిపించడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం. దట్ ద మోడల్ కంటైన్స్. Next one, controller. What is controller? Controller, it works on the both model and view. It works on the model and view. Model paina and view paina it works చేస్తుంది రెండిటి పైన. It is used to manage the flow of applications. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం? అప్లికేషన్స్ యొక్క ఫ్లోని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. Data flow in model object to update the view whenever the data is changed. మోడల్ కంటైన్స్ ద సింపుల్ జావా ప్రోగ్రామ్స్. మోడల్ ఏం కంటైన్ చేసుకుంటుంది? సింపుల్ జావా ప్రోగ్రామ్స్ని కంటైన్ చేసుకుంటుంది. వ్యూ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద డేటాని యూజ్ చేయడానికి మనం వ్యూని యూజ్ చేస్తున్నాం. అండ్ కంట్రోలర్ కంటైన్స్ ద సర్వ్లెట్స్. ఓకేనా? ఈ చిన్న డయాగ్రామ్ వేసేయండి. జావాలో మనం ఎంత థియరీ రాసినా వేస్ట్. ఎందుకంటే కొంతమంది థియరీ రాసి పాస్ అవుదామని అనుకుంటారు. అంటే థియరీ కొన్ని అవ్వచ్చు, కాకపోతే పక్కా వాడి ఏదైనా క్వశ్చన్ అడిగితే అడిగినా అడగకపోయినా, దానికి ప్రోగ్రామ్ రాయమని అడిగినా అడగకపోయినా మనం ప్రోగ్రామ్ రాయాలి. సో మనం ప్రతి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకొని, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి దీనికి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ మోడల్. అండ్ ఇక్కడ మనకి ఎంవీసీ అంటే ఏంటిది? ఎం అంటే మోడల్, వి అంటే వ్యూ, అండ్ సి అంటే కంట్రోలర్ కదా. సో ఇది ఏంటిది? సపరేట్ చేస్తుంది. దీనికి ఒక ప్రోగ్రామ్, దీనికి ఒక ప్రోగ్రామ్, దీనికి ఒక ప్రోగ్రామ్ రాయాలి మనం. ఓకేనా? ఫస్ట్ మనం ఎం అంటే మోడల్కి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ అనేది ఒకటి తీసుకుంటున్నాం. ఎంప్లాయీ డీటెయిల్స్ని తీసుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ అని తీసుకున్నాం. ఎంప్లాయీ డీటెయిల్స్లో మనం ఏం తీసుకుంటున్నాం? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ నేమ్ ఇక్కడ ప్రైవేట్ ఉంచుతున్నాం. ఓకేనా? ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నిటిని మనం ప్రైవేట్గా ఉంచుతున్నాం. ఎంప్లాయీ నేమ్ని, ఎంప్లాయీ ఐడిని అండ్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ని కూడా మనం ప్రైవేట్గానే ఉంచుతున్నాం. ఓకేనా? పబ్లిక్ అని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రైవేట్ అంటే ఎవరికి విజిబుల్ కావన్నట్టు. ఓకేనా? ఇది ఎంప్లాయీ నేమ్ అనేది మనకి స్ట్రింగ్. ఓకేనా? ఎంప్లాయీ నేమ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చేసినాం. అండ్ ఎంప్లాయీ ఐడి, ఇది ఐడి అనేది 1 2 3లో ఉంటుంది కాబట్టి ఇంటీజర్. సో ఇంట్ అనేది ఇచ్చేసినాం మనకి డేటా టైప్. నెక్స్ట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కూడా మనకి స్ట్రింగ్లోనే ఉంటుంది కాబట్టి డేటా టైప్ స్ట్రింగ్ ఇచ్చేసినాం. ఓకేనా? నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ గెట్ ఐడి రిటర్న్ ఎంప్లాయీ ఐడి. మనకి ఏంటిది? ఎంప్లాయీ ఐడి ఉంది, దాన్ని గెట్ చేస్తున్నాం. ఇక్కడ గెట్ ఐడి అన్నాం, రిటర్న్లో ఎంప్లాయీ ఐడి అని ఇచ్చేసినాం. ఓకే. నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్ అని తీసుకున్నాం, రిటర్న్ ఎంప్లాయీ నేమ్. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే. నెక్స్ట్ ఏంటిది? డిపార్ట్మెంట్. ఎంప్లాయీ ఐడి అయిపోయింది, నేమ్ అయిపోయింది, డిపార్ట్మెంట్ కదా. పబ్లిక్ స్ట్రింగ్ గెట్ డిపార్ట్మెంట్. ఇక్కడ డిపార్ట్మెంట్ అని పెట్టండి. ఎంప్లాయీ అని తీసేసి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అని తీసుకున్నాం మనం. ఇక్కడ ఎంప్లాయీ అని తీసేసి గెట్ డిపార్ట్మెంట్ అని పెడితే మనకి గెట్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఈ కర్లీ బ్రాకెట్ మధ్యలో రిటర్న్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అని రాయండి అంతే. ఓకేనా? మనం తీసుకున్న 3 కదా, ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్. సో 4 రాసేసినాం, గెట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వాటి డేటా టైప్, ఈ ఎంప్లాయీ డేటా తీసుకుంటున్నామని రాసేసి వాటి డేటా టైప్ రాసేసి ఇక్కడ గెట్ చేసుకుంటున్నామని ఇక్కడి వరకు రాసేసినాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? పబ్లిక్ వాయిడ్ సెట్ ఐడి. ఇక్కడ సెట్ చేస్తున్నాం ఇంట్ ఐడి. దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఐడి. ఇది పబ్లిక్ ఎంప్లాయీ ఐడి ఇది. నెక్స్ట్ ఏం సెట్ చేయాలి? మనం నేమ్ని సెట్ చేయాలి. పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్. ఇది మనకి ఏంటిది? నేమ్ అనేది స్ట్రింగ్ నేమ్, డేటా టైప్ ఇచ్చి నేమ్ అని ఇచ్చేసినాం అంతే. ఇది మనకేంటిది? మనకి ఎంప్లాయీ నేమ్ని సెట్ చేసిన. నెక్స్ట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ని సెట్ చేయాలి. సో ఇది మనకి ఎంప్లాయీ డిపార్ట్మెంట్. పబ్లిక్ వాయిడ్ సెట్ డిపార్ట్మెంట్ స్ట్రింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనం షార్ట్కట్లో తీసుకుంటున్నాం, అంటే ఇది ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఐడియా తీసుకొని మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ షార్ట్కట్లో తీసుకుంటాం. దిస్ డాట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనేది దిస్కే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ దిస్ డాట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఇది మళ్ళీ ఇక్కడ రాసేస్తున్నాం, ఇది ఇక్కడ రాసేసినాం ఈ ఎంప్లాయీ ఐడి. ఓకేనా? ఫస్ట్ స్ట్రింగ్ రాసేసినాం, తర్వాత గెట్ చేసేసుకున్నాం, తర్వాత సెట్ చేసినాం 3ని, ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఇప్పటివరకు నేర్చుకుందంతా మనము మోడల్ ప్రోగ్రామ్ గురించి నేర్చేసుకుందాం. ఎందుకంటే మోడల్లో మనకి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ని గెట్ చేసి షేర్ చేయడం, అందులో రాసేసాం. నెక్స్ట్ ఏంటిది? ఈ డేటా అనేది, అందులో మనకి డేటా అనేది ప్రైవేట్లో ఉందంటే విజిబుల్ కాదు, ఎవరు చూడలేడు. ఆ ఐడిని కానీ వాడి యొక్క డిపార్ట్మెంట్ని కానీ ఎవరు చూడలేడు కాబట్టి వ్యూ అనేది మళ్ళీ మనం వ్యూలో ఇంకొక ప్రోగ్రామ్ని రాయాలి. ఎందుకంటే వ్యూ ఎందుకు యూజ్ చేస్తాం? వ్యూ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద డేటా. సో మనం ఇక్కడ వ్యూకి ప్రోగ్రామ్ రాయాలి. వ్యూ ప్రోగ్రామ్ ఏంటి? మనకి ఇక్కడ పబ్లిక్ ఎంప్లాయీ వ్యూ అని తీసుకున్నాం, ఇది లేదు. పబ్లిక్ ఎంప్లాయీ వ్యూ. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి పబ్లిక్ వాయిడ్ ప్రింట్ ఎంప్లాయీ డీటెయిల్స్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్,
ఎంప్లాయీ నేమ్ డేటా టైప్ ఇచ్చేసి ఎంప్లాయీ నేమ్ అని తీసుకున్నాం. ఎంప్లాయీ నేమ్ అంటే మనకి క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది ఎంప్లాయీ ఐడి డేటా టైప్ ఎంప్లాయీ ఐడి డేటా టైప్ ఏంటి మనకి ఎంప్లాయీ డిపార్ట్మెంట్కి డేటా టైప్ ఏంటిది మనకి స్ట్రింగ్. సో డేటా టైప్ ఇచ్చేసి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అని ఇచ్చేసినాం. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం ఎంప్లాయీ డీటెయిల్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ చూసి రాయండి. ఎస్ఓపి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకేనా. మనము జావాలో ప్రింట్ ఎట్లా చేస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. అదే మనం పైథాన్లో ఎలా ప్రింట్ చేస్తాం ప్రింట్ అని ఇచ్చేస్తాం డైరెక్ట్. ఇందులో ఎట్లా ప్రింట్ చేస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది మనం ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటిది నేమ్ ఎంప్లాయీ నేమ్ని మనం ప్రింట్ చేయాలని. సో ఏంటిది ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చేసినాం. ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చేసినాం. ఈ డబుల్ కోట్స్లో ఏదైతే ఉంటుందో మనకు అది డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చేసినాం ప్లస్ నేమ్. నేమ్ అని ఎందుకు తీసుకున్నాం మనం ఆల్రెడీ ప్రోగ్రాంలో ఇక్కడ చూడండి మనకు స్ట్రింగ్ నేమ్ అని ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఈ నేమ్ తీసుకున్నాం ఇక్కడ ఐడి ఇవి తీసుకుంటాం అక్కడ. ఓకేనా. డెప్ట్ అని ఇక్కడ ఇది తీసుకొని ప్రింట్ చేస్తాం. ఫస్ట్ ఏం ప్రింట్ చేసినాం మనం ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేసినాం. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫుల్గా రాస్తాం. ఎంప్లాయీ డీటెయిల్స్ అని వస్తుంది ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే. నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తున్నా ఎంప్లాయీ నేమ్ ప్లస్ నేమ్ అన్నాం కాబట్టి ఏదైతే మనం మోడల్లో ఇచ్చినామో ఆ నేమ్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎంప్లాయీ నేమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటిది మనకి ఐడి కావాలి. నెక్స్ట్ మనకి ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి అని ప్రింట్ చేస్తున్నాం. ఏవైతే ఇంతకుముందు మోడల్ ప్రోగ్రామ్ నేను చూపించినా అవి ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా. ఆబ్జెక్టివ్స్ని నెక్స్ట్ ఐడి ప్లస్ ఐడి అని ఇచ్చేసినాం. అక్కడ నుంచి మనకు వస్తుంది ఎంప్లాయీ ఐడి అనేది వస్తుంది మనకి. ఓకేనా. ఎంప్లాయీ ఐడి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ కావాలి కాబట్టి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అని నువ్వు ఇస్తే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ వస్తుంది. నార్మల్గా డిపార్ట్మెంట్ ఇస్తే డిపార్ట్మెంట్ వస్తుంది ప్లస్ డిపార్ట్మెంట్ వచ్చిందో ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఓకేనా. ఇది మనకి ఇలా వస్తుంది అన్నట్టు అవుట్పుట్ అనేది. ఓకేనా. ఇక్కడ వ్యూలో నెక్స్ట్ కంట్రోలర్ ఏం చేస్తా అంటే మోడల్ని వ్యూని రెండింటిపైన ఇది బేస్ అయి ఉంటుంది. ఓకేనా. కంట్రోలర్ అనేది పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ కంట్రోలర్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ మోడల్ ప్రైవేట్ ఎంప్లాయీ వ్యూ. ఎంప్లాయీ మోడల్ని ఈ టూ పైన బేస్ అయి ఉంటుందని చెప్పినాం కాబట్టి ఇది ఎంప్లాయీ మోడల్ పైన అండ్ ఎంప్లాయీ వ్యూ పైన ఇది బేస్ అయి ఉంది అని చెప్పి ప్రైవేట్ చేస్తుంది. ఎంప్లాయీ మోడల్ని అండ్ ఎంప్లాయీ వ్యూని ఇది ప్రైవేట్గా ఉంచుతుంది వీటి యొక్క డాటాని ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ పబ్లిక్ ఎంప్లాయీ కంట్రోలర్ ఎంప్లాయీ మోడల్ ఎంప్లాయీ వ్యూ అని తీసేసుకున్నాం ఈ కంట్రోలర్లో. దిస్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్ దిస్ డాట్ వ్యూ ఈక్వల్ టు వ్యూ. నెక్స్ట్ పబ్లిక్ వైడ్ సెట్ ఎంప్లాయీ నేమ్ స్ట్రింగ్ నేమ్ అనేది మనకు స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంది. నెక్స్ట్ మోడల్ డాట్ సెట్ నేమ్ మోడల్ డాట్ సెట్ నేమ్ ఇది మనకి ఎంప్లాయీ నేమ్. ఓకే. సెట్ చేసినాం ఇక్కడ సెట్ ఎంప్లాయీ. నెక్స్ట్ దీన్నే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ ఎంప్లాయీ నేమ్ ఇక్కడ గెట్ చేస్తున్నాం. రిటర్న్ మోడల్ డాట్ గెట్ నేమ్ ఇక్కడ మోడల్ డాట్ సెట్ నేమ్ ఏదైతే ఉందో రిటర్న్ మోడల్ డాట్ గెట్ నేమ్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది మనకి పబ్లిక్ ఎంప్లాయీ ఐడి తీసుకుంటున్నాం. ఓకేనా. ఎంప్లాయీ ఐడిలో మనకి పబ్లిక్ వాయిడ్ సెట్ ఎంప్లాయీ ఐడి స్ట్రింగ్ ఐడి అని తీసేసుకున్నాం. మోడల్ డాట్ సెట్ ఐడి ఆఫ్ ఐడి. నెక్స్ట్ ఏం చేస్తాం మనం గెట్ చేయాలి. సెట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ గెట్ చేయాలి. సో పబ్లిక్ డేటా టైప్ ఇక్కడ ఇచ్చేసి స్ట్రింగ్ గెట్ నాట్ స్ట్రింగ్ ఇంట్ ఇది ఎంప్లాయీ ఐడి ఇంట్ గెట్ ఎంప్లాయీ ఐడి. ఓకేనా. పబ్లిక్ సో రిటర్న్ మోడల్ డాట్ ఒక స్టేట్మెంట్ మిస్ అయింది గెట్ ఐడి స్టేట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ సెట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ స్ట్రింగ్ డిపార్ట్మెంట్ అనేది తీసేసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కటి నీకు గుర్తుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి గుర్తుకుంటే నెక్స్ట్ నువ్వు ఎంప్లాయీ ఐడి రాయొచ్చు ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కూడా రాయొచ్చు. మోడల్ డాట్ సెట్ డిపార్ట్మెంట్ అని తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది సెట్ చేసేసినావు కాబట్టి గెట్ చేయాలి. ఇది స్ట్రింగ్ డేటా టైప్ రాస్తావు పబ్లిక్ స్ట్రింగ్ గెట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ రిటర్న్ మోడల్ డాట్ గెట్ డిపార్ట్మెంట్. ఓకేనా. ఇది మనకి కంట్రోలర్లో ఈ ప్రోగ్రామ్ రాసేసినాం. ఇప్పుడు మనకు మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం పబ్లిక్ వాయిడ్ అప్డేట్ వ్యూని అప్డేట్ చేస్తున్నాం. వ్యూ డాట్ ప్రింట్ ఎంప్లాయీ డీటెయిల్స్ మోడల్ డాట్ గెట్ నేమ్ మోడల్ డాట్ గెట్ ఐడి మోడల్ డాట్ గెట్ డిపార్ట్మెంట్. ఓకేనా. మోడల్ డాట్ గెట్ ఐడి మోడల్ డాట్ గెట్ నేమ్ మోడల్ డాట్ గెట్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనం అప్డేట్ చేసేసినాం. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ ఎంవీసీ మెయిన్. ఎంవీసీ అంటే మోడల్ వ్యూ కంట్రోలర్ షార్ట్కట్లో తీసేసుకున్నాం. ఇక్కడ మెయిన్ అని ఓపెన్ చేసినాం. దీంట్లో పిఎస్విఎం అంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఇది మనకి మెయిన్ మెథడ్. ఓకేనా. స్ట్రింగ్ ఆర్గ్స్ ఈ స్టేట్మెంట్ ప్రతి దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీ మోడల్ ఈక్వల్ టు రిట్రైవ్ ఎంప్లాయీ ఫ్రమ్ డేటాబేస్. ఎంప్లాయీని రిట్రైవ్ చేస్తున్నాం ఫ్రమ్ డేటాబేస్.
ఎంప్లాయీ వ్యూ ఈక్వల్ టు మనకి ఏమున్నాయి, ఎంబీసీ అంటే ఏంటిది, మోడల్ వ్యూ కంట్రోలర్ కదా. సో ఎంప్లాయీ మోడల్ ఈక్వల్ టు రిట్రైవ్, ఎంప్లాయీని రిట్రైవ్ చేస్తున్నాం డేటాబేస్ నుంచి. ఎంప్లాయీ వ్యూ ఈక్వల్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ రాస్తున్నాం న్యూ ఎంప్లాయీ వ్యూని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎంప్లాయీ కంట్రోల్ ఇది మన ఎంప్లాయీ కంట్రోలర్, దీనికి ఆబ్జెక్టివ్ ఏంటి కంట్రోలర్ ఈక్వల్ టు న్యూ. మనం కూడా ఒకటి రాసి దానికి ఆబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ న్యూ క్రియేట్ చేయడానికి ఏది యూజ్ చేస్తాం, న్యూ అనే ఆబ్జెక్ట్నే కదా ఇది బేసిక్గా అందరికి తెలుసు అనుకుంటున్నా. న్యూ ఎంప్లాయీ కంట్రోలర్ ఆఫ్ మోడల్ వ్యూ సెమికాలన్ ఉంది. కొన్ని చిన్నవి చెప్తలేను సెమికాలన్ అవి. ఆ ప్రోగ్రామ్ అనేది ఎట్లా నువ్వు అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్లో రావడానికి ఎట్లా నీకు గుర్తుకుండాలి అనే విధంగా చెప్తున్నాను అంతే. కంట్రోలర్ డాట్ అప్డేట్ వ్యూ, నెక్స్ట్ కంట్రోలర్ డాట్ సెట్ ఎంప్లాయీ నేమ్. ఇక్కడ మనం సెట్ చేస్తున్నాం, వ్యూని అప్డేట్ చేసి సెట్ చేస్తున్నాం. ఎంప్లాయీ నేమ్ అంటే ఏం తీసుకున్నాం, మనం ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి, ఎవరిదాన్ని ఇవ్వండి. ఇక్కడ నేను చందన అని ఇచ్చిన, మీరు చందన ప్లేస్లో ఏమి ఇస్తారు, హరి అనే నేమ్ ఇవ్వండి, వేణు అనే నేమ్, ఏదైనా సరే ఒక నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, సెట్ చేస్తున్నాం ఎంప్లాయీ నేమ్ని. నెక్స్ట్ ప్రింట్ చేయండి, ఎంప్లాయీ నేమ్ ఇచ్చినాక ప్రింట్ చేయండి. ఎంప్లాయీ డీటెయిల్స్ ఆఫ్టర్ అప్డేటింగ్, మనం నేమ్ని సెండ్ చేసినాక అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా, డీటెయిల్స్ని కంట్రోలర్ డాట్ అప్డేట్ వ్యూ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం. కంట్రోలర్ డాట్ అప్డేట్ వ్యూ ప్రైవేట్ స్టాటిక్ ఎంప్లాయీ రిట్రైవ్ ఫ్రమ్ database. నెక్స్ట్ ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అనేది ఒక ఇక్కడ క్రియేట్ చేసేసినాం ఎంప్లాయీని. ఎంప్లాయీ సెట్ నేమ్, మళ్ళీ ఒక నేమ్ ఇస్తున్నాం అను అని. మళ్ళీ ఎంప్లాయీ డాట్ సెట్ ఐడి ఎంత ఇస్తున్నాం మనము 11 అని ఇచ్చేసినాం ఇక్కడ. ఎంప్లాయీ సెట్ డిపార్ట్మెంట్ సేల్స్ ఫోర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఇచ్చేసినాం. రిటర్న్ ఎంప్లాయీ, ఇది మనకి ప్రోగ్రామ్ అండి. చాలా మందికి లాస్ట్కి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నువ్వు ఇందులో ఎంబీసీ కదా, మనకి ఎంబీసీలో ఎంవి అంటే మోడల్ వ్యూ గురించి నువ్వు ఆ ప్రోగ్రామ్స్ ఈ 2 ప్రోగ్రామ్స్ రాసినా నీకు అందులో 7 మార్క్స్ 10కి 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా.